దేవుడేమంటున్నాడంటే, వర్షం కురవట్లేదా? అయితే అదిగో నా పేరు పెట్టబడినటువంటి మందిరమునకు వచ్చి మీరు మొరపెట్టినప్పుడు నేను వర్షమును పంపుదును అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంతేనా? నాశనం కలగకుండా మిడతలను గద్దిస్తాను అన్నాడు. నాశనం నుంచి దూరపరుస్తున్నాడు, కరువు నుంచి విడిపిస్తున్నాడు. ఇంకా చూడండి, దేశాన్ని నేను స్వస్థపరచుదును. స్వస్థత, దేశమునకు స్వస్థత. అంతేనా? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేనిని ఆలకించును అనంటే, నీవు చేసే విజ్ఞాపనను ఆలకించును, నీవు చేసే ప్రార్థనను ఆయన చెవులు ఆలకిస్తాయి. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకుని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం గమనించగలిగితే, ఆయన మందిరమునకు వచ్చి మనం ప్రార్థించగలిగితే ఆయన ఏ మేలు చేయక మానడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మందిరంలో ఏమున్నాయి? మేలులు ఉన్నాయి. అంతేగా? లోకంలో కరువు ఉంది. కరువు నుంచి తప్పించబడాలంటే మందిరంలోనికి వచ్చి ప్రార్థించాలి. లోకంలో రోగం ఉంది, దాని నుంచి తప్పించబడాలంటే మందిరమునకు రావాలి, ప్రార్థన చేయాలి. లోకంలో నాశనం ఉంది, మందిరంలోనికి వస్తే రక్షించబడతాం. లోకంలో సమస్యలు ఉన్నాయి, మందిరంలో పరిష్కారం ఉంది. అంతేగా? లోకంలో ప్రశ్నలు ఉన్నాయి, మందిరంలో జవాబులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. లోకంలో ఏముంది? ప్రశ్న. మందిరంలో ఏముంది? చెప్పండి. జవాబు.